గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మీ కెరీర్ని బాగా ఇంపాక్ట్ చేసిన వ్యక్తి మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు మీకు ఎంత సహాయం చేశారో, మీరు ఆయన సినిమాలకు ఎంత కష్టపడ్డారో ఆల్రెడీ చెప్పేశారు. నేను వాటి మూలాలకు వెళ్ళాలనుకోవట్లేదు. మీరు ఆయన సినిమాకి కంత్రికి పనిచేశారు, శక్తికి పనిచేశారు, అలాగే బిర్లాకి పనిచేశారు. సో మీ అసోసియేషన్ చాలా పెద్దది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మెహర్ రమేష్ గారికి తెలుగులో సక్సెస్ రేట్ చాలా తక్కువ. బట్ ఆయన స్క్రిప్ట్ ఇచ్చే విషయంలో చాలా బయట సినిమాలకి ఆయన పనిచేస్తున్నారు, ఆయన్ని పిలుస్తారు కూడా. సో అంత మంచి రచయిత, అంత మంచి మేకరు సక్సెస్ విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? అంటే సినిమా కోసం ఆయన పడే కష్టంలో ఏమైనా లోపం ఉంటుందా, లేకుంటే ఎక్కడ బ్యాడ్ అవుతుంది? మెహర్ రమేష్ గారు గాడ్ బ్రదర్, అది పక్కన పెట్టండి. ఆయన ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్. గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నానంటే, మీరు బిల్లా సినిమా చూడండి, చాలా స్టైలిష్గా తీశారు. శక్తి సినిమా మల్టిపుల్ లొకేషన్స్, ఒక రకరకాల ఆర్టిస్టులు, రకరకాల లేయర్స్, వాటన్నిటితో సినిమా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మాటలు కాదు, ఒక ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఆ సినిమా అలా తీయలేరు. కంటెంట్ జనానికి కనెక్ట్ కాలేదు, ఈ విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆయన మేకింగ్లో కానీ వర్క్ విషయంలో కానీ ఏమాత్రం రాజీ పడరు. నేను నమ్మేది ఏంటి అంటే, నేను అనుకునేది ఆయన మేకింగ్ తగ్గట్టుగా స్క్రిప్టులు ఆయనకు దొరకట్లా. ఇప్పుడు శక్తి సినిమా ఈ విషయం నన్ను మాట్లాడదాను రమేష్ గారు ఇప్పుడు చెప్పారు నాకు. అయినప్పటికీ ఏంటంటే నిందంతా ఆయన మీద పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ విషయాన్ని బ్రేక్ చేస్తున్నాను. మెహర్ రమేష్ గారు శక్తికి ముందు చేద్దాం అనుకున్న కథ వేరే. ఆ కథ విని ఎన్టీఆర్ గారు ఎగ్జైట్ అయ్యి నేను చేస్తాను ఆయనే ముందుకు వచ్చారు. అలా అశ్విన్ దత్ గారు ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆ కథతోనే సినిమా ఓపెనింగ్ జరిగింది. ఆ తర్వాత దత్ గారు లేదు, ఇంకా భారీ స్పాన్ ఉన్న సినిమా చేద్దాం అనుకుంటే రకరకాలుగా కథ మలుపులు తిరిగి శక్తి అనే సినిమా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సో ఇందులో తప్పు ఎవరిది లేక ఏంటని కాదు. మెహర్ రమేష్ గారు ఏంటంటే, వాళ్ళు అడిగింది మనం చెయ్యాలి, చేయకపోతే అది మన ఫెయిల్యూర్. మేము అనుకున్నది వాళ్ళు చేయలేదు అన్నది కంప్లైంట్ మనం ఇవ్వకూడదు. వాళ్ళు కోరింది మనం చేయలేకపోయాం, సో మన మీదే తప్పు వేసుకుందాం అని అంటారు తప్పితే దాని లోతుపాతలు ఆయన మాట్లాడడానికి ఇష్టపడరు. నేను కూడా ఇది ఆయన మీద చాలాసార్లు కామెంట్ చేస్తారు. నేను ఒకసారి ఎప్పుడో నేనే మాట్లాడుతా అన్నాను, రమేష్ గారు నన్ను వారించారు. అందువల్ల నేను ఈ విషయం మాట్లాడలేను. కానీ శక్తి సినిమాకి ఆయన తప్పు లేదు. ఆయన అనుకున్న కథ వేరు, తీద్దాం అనుకున్న సినిమా వేరు, చివరికి తీయించిన సినిమా వేరు. ఈ విషయం చాలా స్పష్టం. షాడో సినిమాకి ఏంటి అంటే, ఆయనది కథ కాదు, కోన వెంకట గారు, గోపీమోహన్ గారు రాశారు. సో దాన్ని నమ్మారు, చేశారు, బట్ ఫలితం వర్కౌట్ కాల. బాలా శంకర్ ఒక రీమేక్. నేనేది ఏంటి అంటే, మెహర్ రమేష్ గారు నమ్మిన స్క్రిప్ట్తో వాళ్ళు ప్రొడ్యూసర్లు, హీరో కూడా నమ్మితే డెఫినెట్గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకుంటారు. ఇది సబ్జెక్ట్ ఎంపికలో జరిగిన మిస్టేక్ తప్పితే ఆయన మేకింగ్లో వాటిలో జరిగిన తప్పు కాదు.